డీటెయిల్ చూస్తే జనవరి 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జనవరి 31న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. అనంతరం ఆర్థిక సర్వేను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు సమావేశ తేదీలను పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ ఖరారు చేసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఎన్డీఏ సర్కారుకు ఇదే చివరి బడ్జెట్ కానున్నది. జనవరి 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జనవరి 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. అనంతరం ఆర్థిక సర్వేను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు సమావేశ తేదీలను పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ ఖరారు చేసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఎన్డీఏ సర్కారుకు ఇదే చివరి బడ్జెట్ కానున్నది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మానస్ ఫోన్ లైన్లో ఉన్నారు. మానస్, చెప్పండి, ఈ జనవరి 31 నుంచి అయితే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏం చర్చించబోనున్నారు? స్వాతి, ప్రధానంగా చూసుకుంటే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యంగా కేంద్రం విడుదల చేసే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పాటు అనేక అంశాలు. ఎందుకంటే మనకి చూసుకుంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళు ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ గా దీన్ని పరిగణించుకోవచ్చు. అందుకనే మరి ముఖ్యంగా చూసుకుంటే నిర్మలా సీతారామన్, మన ఫైనాన్స్ మినిస్టర్, మన దేశ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఎవరైతే ఉన్నారో గతంలో మాట్లాడుతూ దీనిపై ఆల్రెడీ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేశారు ప్రెస్ నోట్ లో. ఇప్పుడు మేము విడుదల చేసే బడ్జెట్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ గా పరిగణించాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్ తర్వాత అంటే మన మార్చి ఏప్రిల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. సో ఆ ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత జూన్ ఆర్ జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ని అయితే విడుదల చేస్తాము. సో ఇప్పుడు విడుదల చేసే బడ్జెట్ ని కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లానే పరిగణించుకోవాలని ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గతంలోనే క్లియర్ గా ప్రెస్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఫిబ్రవరి 1న విడుదల చేసే బడ్జెట్ పై అయితే కేవలం ఆ ఎలక్షన్స్ వరకు మాత్రమే దాన్ని పరిగణించుకునేలాగా అయితే విడుదల చేయనున్నారు. మరోవైపు చూసుకుంటే పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యంగా దేశంలో జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ పైన ఈ ఎలక్షన్స్ ని ఫేవర్ గా కొన్ని డిస్కషన్స్ అయితే జరగబోతున్నాయని అయితే మనకి పక్కగా తెలుస్తుంది. అయితే ఇదే విషయంగా చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకుంటే గుజరాత్ లో కూడా మొన్న చెన్నైలో అయినట్టు లేటెస్ట్ గా గుజరాత్ లో కూడా బిజినెస్ సమిట్స్ అయితే జరిగినాయి. అంటే మన దేశంలో వరుస పెట్టుకొని ప్రతి రాష్ట్రంలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ తోటి వాళ్ళతోటి ప్రభుత్వం బిజినెస్ సమిట్స్ ని నిర్వహిస్తుంది. తమిళనాడులో అయింది, ఇప్పుడు లేటెస్ట్ గా గుజరాత్ లో కూడా జరిగింది. సో ఈ బిజినెస్ సమిట్స్ ని కూడా కేంద్రం ప్లాంట్ గా బడ్జెట్ కి ముందు నిర్వహించడం అనేది కూడా ఏంటంటే నెక్స్ట్ వచ్చే బడ్జెట్ లో వీటి ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు, అంటే వీటి ఇంపాక్ట్ ఎంతవరకు పడుతుందనే దానిపైన కూడా ఒక స్పష్టత రానుంది. రైట్, థ్యాంక్ యూ మానస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.